ఒకానొక దేశం అక్కడి ఇసుక రేణువుల్లో సహస్రాబ్దాల చరిత్ర దాగి ఉంది. దాని పర్వతాల గుండెల్లో అంతులేని రహస్యాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఊహించుకోండి, ఒకప్పుడు ఆ దేశం ప్రపంచానికి ఒక మార్గదర్శిగా నిలిచింది. కవిత్వం, కళలు, విజ్ఞానం వీటన్నిటికీ అది ఒక పెన్నిధి. ఆ తరువాత శతాబ్దాలు గడిచిపోయాయి. కాలచక్రం తిరుగుతూనే ఉంది. 20వ శతాబ్దంలోకి అడుగుపెట్టగానే ఆ దేశం ఒక సరికొత్త కలని కనడం మొదలుపెట్టింది. అప్పుడది పాత సంకెళ్లను తెంచుకుని ఆధునికత వైపు అడుగులేస్తోంది. ప్రపంచానికి తలసరిగా నిలబడాలని తపించింది. అద్భుతమైన మార్పులు, సామాజిక సంస్కరణలు, ఆర్థిక విప్లవాలు ఇవన్నీ ఆ దేశాన్ని కొత్త దిశగా నడిపించాయి. అక్కడి మహిళలు స్వేచ్ఛగా బ్రతికారు. యువత వెస్ట్రన్ డ్రెస్సింగ్తో, మోడ్రన్ మ్యూజిక్తో తమ జీవితాన్ని ఎంజాయ్ చేశారు. రోడ్లు, బిల్డింగ్సు, టెక్నాలజీ అంతా వెస్ట్రన్ స్టైల్లో అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధిని చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. కాని ఒక్క క్షణం ఆగండి. ఈ కథ అంత సులభం కాదు. ప్రతి గొప్ప మార్పు వెనక ఒక చీకటి కోణం ఉంటుంది. ప్రతి అద్భుతమైన పురోగతి వెనక ఎన్నో త్యాగాలు, ఎన్నో కన్నీళ్లు ఉంటాయి. ప్రతి కల నిజమైనప్పుడు ఇంకొకరి కల చెదిరిపోతుంది. ఆ దేశం మోడర్నైజేషన్ వైపు పరుగులు తీస్తుంటే అక్కడి ప్రజల గుండెల్లో మరో ఆలోచన రగులుకుంది. సాంప్రదాయాలు, మతం వాటిని పక్కన పెట్టి ముందుకెళ్లాలా? అసలు ఈ మోడర్నైజేషన్ ఎవరికోసం? వెస్ట్రన్ కల్చర్ని ఇక్కడ రుద్దడానికి ప్రయత్నిస్తున్నారా? ఈ ప్రశ్నలు నెమ్మదిగా ఒక పెద్ద నిప్పుకణికలా మారాయి. అది రాజుకున్నప్పుడు ఆ దేశ చరిత్రే పూర్తిగా మారిపోయింది. అవును, మనం మాట్లాడుతుంది ఇరాన్ గురించి. పర్షియా అనే గొప్ప నాగరికతకు వారసత్వం. ఆధునికత నుండి మత ఛాందసత్వంలోకి ఎలా పడిపోయింది? మోడర్నైజేషన్ కలలు కల్లలైన ఆ కథేంటో ఈరోజు మనం వివరంగా చూద్దాం. ఇరాన్ చరిత్రలో 20వ శతాబ్దం చాలా కీలకమైనది. 1920ల నుండి ఇరాన్ని పాలించింది పహ్లావీ డైనస్టీ. ఇందులో ముఖ్యంగా ఇద్దరు రాజులు, రెజాషా పహ్లావీ మరియు ఆయన కొడుకు మహమ్మద్ రెజాషా పహ్లావీ. రెజాషా ఒక సోల్జర్. ఆయన చాలా డిసిప్లిన్డ్ పర్సన్. ఇరాన్ని మోడర్న్ స్టేట్గా మార్చాలని చాలా కష్టపడ్డారు. ఆయన పాలనలో ఇరాన్లో ఫస్ట్ టైం రైల్వేసొచ్చాయి, యూనివర్సిటీలు స్థాపించారు, స్త్రీలకి చాలా ఫ్రీడమ్ ఇచ్చారు, బుర్కా సిస్టమ్ని అబాలిష్ చేశారు, వెస్టర్న్ ఎడ్యుకేషన్ని ఎంకరేజ్ చేశారు. ఆయన దృష్టిలో వెస్ట్ని చూసి ఇరాన్ మారాలి. టర్కీలో ముస్తఫా కెమెల్ అతాతుర్క్ ఎలాగైతే ఒక సెక్యులర్, మోడర్న్ స్టేట్ని నిర్మించాడో అదేవిధంగా ఇరాన్ని కూడా నిర్మించాలని రెజాషా కలలు కన్నారు. కాని ఈ మోడర్నైజేషన్కి ఒకవైపు అప్లాజొచ్చినా ఇంకోవైపు తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది, ముఖ్యంగా క్లర్జీ నుండి, అంటే మత పెద్దల నుండి. వాళ్లు ఈ వెస్టర్న్ ఐడియాస్ని అస్సలు ఒప్పుకోలేదు. మతాన్ని, సాంప్రదాయాలను పక్కన పెట్టేసి మోడర్నైజ్ అవ్వడం ఏంటని ప్రశ్నించారు. రెజాషా చాలా స్ట్రిక్ట్ రూలర్. ఆయన డిక్టేటర్షిప్కి పెట్టింది పేరు. ఆయన పాలనలో డిసెంట్ని అస్సలు ఒప్పుకోలేదు. ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్లని జైల్లో పెట్టేవాళ్లు లేదా చంపించేవాళ్లు. ఈ పాలిటిక్స్ ఒక పక్క జరుగుతుండగానే సెకండ్ వరల్డ్ వార్ వచ్చింది. ఇరాన్ ఒక న్యూట్రల్ కంట్రీగా ఉండాలని అనుకుంది. కాని దాని జాగ్రఫికల్ పొజిషన్ వల్ల బ్రిటిష్, సోవియట్ ఫోర్సెస్ ఇరాన్ని ఆక్రమించాయి. ఈ ప్రెషర్ తట్టుకోలేక 1941లో రెజాషా తన పదవిని తన కొడుకు మహమ్మద్ రెజాషాకి ఇచ్చి రాజీనామా చేశారు. మహమ్మద్ రెజాషా పాలనలో ఇరాన్లో చాలా మార్పులు వచ్చాయి. ఆయన కూడా తన తండ్రిలాగే మోడర్నైజేషన్ని నమ్మారు. కాని ఆయన తండ్రిలాగా స్ట్రిక్ట్గా లీడు మొదట్లో. ఈ సమయంలో ఇరాన్లో డెమోక్రసీ వైపు అడుగులు వేయాలనే కోరిక పెరిగింది. ముఖ్యంగా మోసాడెగ్ అనే ఒక నేషనలిస్ట్ లీడర్ పుంజుకున్నారు. మహమ్మద్ మోసాడెగ్ ఒక గొప్ప లీడర్. ఆయన ప్రధానమంత్రి అయ్యాక ఇరాన్లో ఆయిల్ కంపెనీలని నేషనలైజ్ చేశారు. అప్పటివరకు ఇరాన్ ఆయిల్ అంతా బ్రిటిష్ కంపెనీల చేతుల్లో ఉండేది. ఇరాన్కి ఆదాయం వస్తుంది, కాని ఆయిల్ కంట్రోల్ మాత్రం వాళ్ల చేతుల్లో ఉండేది. మోసాడెగ్ దీన్ని మార్చారు. ఇరాన్ ఆయిల్ ఇరాన్ ప్రజల సొంతం కావాలని ఆయన నినదించారు. ఇది బ్రిటన్కి, అమెరికాకి అస్సలు నచ్చలేదు. వాళ్లు మోసాడెగ్ని ఒక కమ్యూనిస్టుగా చూపించే ప్రయత్నం చేశారు. 1953లో సిఐఏ మరియు MI6 అంటే అమెరికన్ మరియు బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఒక కూ ప్లాన్ చేశాయి.
మోసాడెగ్ని ప్రైమ్ మినిస్టర్ పదవి నుండి తొలగించి షాకి పూర్తి అధికారాన్ని కట్టబెట్టాయి. ఈ ఘటన ఇరాన్ చరిత్రలో ఒక టర్నింగ్ పాయింట్. డెమోక్రసీ వైపు అడుగులు వేయాలనుకున్న ఇరాన్ని వెస్టర్న్ పవర్స్ తిరిగి షా డిక్టేటర్షిప్లోకి నెట్టాయి. దీని తర్వాత మహమ్మద్ రజా షాకి పూర్తి అధికారం వచ్చింది. ఆయన తన తండ్రి కంటే కూడా ఎక్కువ మోడర్నైజేషన్ని ప్రమోట్ చేశారు. దీన్నే వైట్ రెవల్యూషన్ అని పిలిచారు. భూ సంస్కరణలు, మహిళలకి ఓటు హక్కు, ఎడ్యుకేషన్లో సంస్కరణలు ఇవన్నీ చాలా మంచి పనులు. ఇరాన్ ఎకానమీ అప్పుడు చాలా బాగా పెరిగింది. ఆయిల్ రెవెన్యూతో వెస్టర్న్ కంట్రీస్తో చాలా మంచి రిలేషన్స్ ఏర్పడ్డాయి. ఇరాన్ని అప్పుడు మిడిలీస్ట్లో అమెరికా పెంపుడు జంతువు అని కూడా పిలిచేవాళ్లు. కానీ ఈ మోడర్నైజేషన్కి ఒక డార్క్ సైడ్ ఉందే. షా తన పవర్ని పెంచుకుంటూ పోయారు. సావక్ అనే ఒక సీక్రెట్ పోలీస్ ఫోర్స్ని ఏర్పాటు చేసి ఎవరైనా తన పాలనని వ్యతిరేకిస్తే వాళ్లని దారుణంగా అణచివేశారు. టార్చర్, కిడ్నాప్లు, హత్యలు ఇవన్నీ చాలా కామన్ అయ్యాయి. ప్రెస్ ఫ్రీడమ్ లేదు, పొలిటికల్ పార్టీలు లేవు, హ్యూమన్ రైట్స్ అస్సలు లేవు. షా ప్రజల నుండి పూర్తిగా దూరమైపోయారు. ఆయన పాలనలో ధనవంతులు మరింత ధనవంతులయ్యారు, పేదలు మరింత పేదలయ్యారు. ఈ అసమానతలు ప్రజల్లో అసంతృప్తిని పెంచాయి. ముఖ్యంగా క్లర్జీ మళ్లీ స్ట్రాంగ్ అయ్యారు. అయతుల్లా రుహోల్లా ఖొమేనీ అనే ఒక మతపెద్ద షా పాలనకి వ్యతిరేకంగా నిలబడ్డారు. ఖొమేనీ షా పాలనని వెస్టర్నైజేషన్ పేరుతో ఇరాన్ సంస్కృతిని, మతాన్ని నాశనం చేస్తున్నాడని ఆరోపించారు. షా అమెరికాకి, యూదులకి తొత్తు అని నినదించారు. ఆయన ఉపన్యాసాలు ప్రజల్లో, ముఖ్యంగా పేదల్లో, సాంప్రదాయవాదుల్లో బాగా నాటుకుపోయాయి. ఖొమేనీని షా ఎగ్జైల్ చేశారు, దేశం నుండి వెళ్లగొట్టారు. కానీ విదేశాల నుండి కూడా ఆయన తన సందేశాలను ఇరాన్లోకి పంపించేవాళ్లు. ఆడియో క్యాసెట్లు, లెటర్స్ ద్వారా ఖొమేనీ ఐడియాలజీ ప్రజల్లోకి వెళ్ళింది. ప్రజలు తమ పాలిటిక్స్ని, ఎకనామిక్స్ని, సోషల్ లైఫ్ని ఒక మతపరమైన కోణం నుండి చూడటం మొదలుపెట్టారు. 1970ల చివరికి ఇరాన్లో పరిస్థితులు చాలా దారుణంగా మారాయి. ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ పెరిగాయి. హై ఇన్ఫ్లేషన్, అన్ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ ప్రజలకి విసుగు తెప్పించాయి. షా పాలనలో విపరీతమైన కరప్షన్, లగ్జరీ లైఫ్ స్టైల్ ప్రజలని మరింత కోపంగా మార్చింది. షా తన రాజదర్బార్లో విపరీతమైన పార్టీలు చేసుకునేవాళ్లు, వేల కోట్లు ఖర్చుపెట్టి వేడుకలు జరిపేవారు. ఇదంతా ఒక పక్క జరుగుతుంటే ఇంకో పక్క ప్రజలు తిండికి కూడా కష్టపడేవాళ్లు. మత పెద్దలు ఈ గ్యాప్ని బాగా వాడుకున్నారు. ఖొమేనీని ప్రజలొక మెస్సయ్యాలా చూశారు, ఒక రక్షకుడిలా భావించారు. 1978లో ఇరాన్లో పెద్ద ఎత్తున ప్రొటెస్ట్స్ మొదలయ్యాయి. వేలాది మంది ప్రజలు రోడ్లమీదికి వచ్చారు. షా ఈ ప్రొటెస్ట్స్ని అణచివేయడానికి మిలిటరీని ఉపయోగించారు. కాని అది ఇంకా ఎక్కువ మంది ప్రజలని రోడ్లమీదికి తీసుకొచ్చింది. షాకి ఏమీ అర్థం కాలేదు. ఆయనకు అమెరికా, బ్రిటన్ సపోర్ట్ ఉన్న ప్రజల కోపాన్ని తట్టుకోలేకపోయారు. 1979 జనవరిలో షా ఇరాన్ని వదిలి పారిపోయారు. ఫిబ్రవరిలో అయతుల్లా ఖొమేనీ విదేశాల నుండి ఇరాన్కి తిరిగి వచ్చారు. లక్షలాది మంది ప్రజలు ఆయనకి స్వాగతం పలికారు. అదొక హిస్టారిక్ మూమెంట్. ఇరాన్ రెవల్యూషన్ విజయవంతమైంది. రెవల్యూషన్ తర్వాత ఇరాన్ ఒక ఇస్లామిక్ రిపబ్లిక్గా మారింది. ఖొమేనీ సుప్రీం లీడర్ అయ్యారు. ఇరాన్ పాలిటిక్స్, ఎకానమీ, సొసైటీ అన్నీ కూడా ఇస్లామిక్ లాస్, షరియా ప్రకారం నడవడం మొదలుపెట్టాయి. స్త్రీలకి ఇచ్చిన స్వేచ్ఛని వెనక్కి తీసుకున్నారు. బురఖా మళ్లీ కంపల్సరీ అయ్యింది. వెస్టర్న్ మ్యూజిక్, మూవీస్ని బ్యాన్ చేశారు. డ్రింకింగ్, పబ్లిక్లో డాన్సింగ్ ఇవన్నీ కూడా బ్యాన్ అయ్యాయి. రెవల్యూషనరీ గార్డ్స్ అనే ఒక మిలిటరీ ఫోర్స్ని ఏర్పాటు చేసి ఇస్లామిక్ లాస్ని కంట్రోల్ చేసే బాధ్యత వాళ్లకిచ్చారు. పాత సిస్టంలో ఉన్నవారందరినీ పట్టుకొని జైల్లో పెట్టారు లేదా చంపారు. ఈ ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత ఇరాన్ ప్రపంచంతో రిలేషన్స్ పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా అమెరికాతో సంబంధాలు తెగిపోయాయి. 1979లో అమెరికన్ ఎంబసీని ఆక్రమించి అమెరికన్ డిప్లొమాట్స్ని హాస్టేజెస్గా పట్టుకున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఇరాన్ ఇరాక్ వార్ మొదలైంది. 1980 నుండి 1988 వరకు 8 ఏళ్లు జరిగిన ఈ యుద్ధంలో లక్షలాది మంది ప్రజలు చనిపోయారు. ఇరాన్ ఎకానమీ పూర్తిగా దెబ్బతింది. ఖొమేనీ మరణం తర్వాత కూడా ఇరాన్లో మతపరమైన పాలనే కొనసాగింది. ఇప్పుడు కూడా ఇరాన్లో సుప్రీం లీడరే అధికారి. ఎలక్షన్స్ జరుగుతాయి, కానీ సుప్రీం లీడర్ ఆమోదం లేకుండా ఏ లీడర్ కూడా ఎన్నికవ్వలేరు. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం వల్ల వెస్టర్న్ కంట్రీస్తో ఎప్పుడూ ఒక వార్ లాంటి సిచ్యువేషన్లో ఉంటుంది.
శాంక్షన్స్, పొలిటికల్ టెన్షన్స్ ఇవన్నీ ఇరాన్ ప్రజల జీవితాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. ఆధునికతను కోరుకున్న ఒక దేశం ఎలా మతఛాందస్వంలోకి జారిపోయింది. మోడర్నైజేషన్ అనే పేరుతో షా తెచ్చిన సంస్కరణలు ప్రజలని ఆయన నుండి దూరం చేశాయి. డెమోక్రసీని అణచివేయడం, డిసెంట్ని ఒప్పుకోకపోవడం, కరప్షన్ ఇవన్నీ ఒక గొప్ప రెవల్యూషన్కి దారితీశాయి. ఆ రెవల్యూషన్ ఒక మతపరమైన లీడర్ చేతిలోకి వెళ్లి ఒక కొత్త రకమైన పాలనని స్థాపించింది. ఇరాన్ కథ కేవలం ఒక దేశం కథ కాదు, అది ఒక ఆదర్శం, ఒక డ్రీమ్ ఎలా డిజాస్టర్గా మారగలదో చూపించే కథ. పాలిటిక్స్లో ఎక్స్ట్రీమిజం ఎంత ప్రమాదకరమో, ప్రజల వాయిస్ని అణచివేయడం ఎంత తీవ్ర పరిణామాలు కలిగిస్తుందో చెప్పే కథ. ఇరాన్ ఇప్పటికీ మోడర్నైజేషన్, సాంప్రదాయాల మధ్య, స్వేచ్ఛా నియంత్రణ మధ్య ఒక నిరంతర సంఘర్షణలో ఉంది. ఆ దేశం భవిష్యత్తు ఎటువైపు వెళ్తుందో చూడాలి. కన్క్లూజన్: ఇరాన్ ఆధునికీకరణ ప్రయత్నాలు పహ్లవీషాల ఆధ్వర్యంలో జరిగాయి, కానీ బలవంతపు వెస్టర్నైజేషన్ మరియు ప్రజాస్వామ్యాన్ని అణచివేయడం ప్రజల్లో అసంతృప్తిని పెంచాయి. 1953లో మోసాదిక్ కూ తర్వాత షా నియంత్రిత్వం పెరిగి మత పెద్దలు, ముఖ్యంగా ఖొమైనీ బలపడటానికి దారితీసింది. 1979 ఇరాన్ విప్లవం షా పాలనకు ముగింపు పలికి ఇరాన్ని ఇస్లామిక్ రిపబ్లిక్గా మార్చి మతపరమైన చట్టాలను అమలు చేసింది. ఈ పరివర్తన ఇరాన్ సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థను పూర్తిగా మార్చి అంతర్జాతీయ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఇరాన్ చరిత్ర ఆధునికత, మతపరమైన గుర్తింపు మరియు ప్రజాస్వామ్యం కోసం నిరంతర సంఘర్షణను ప్రతిబింబిస్తుంది.